ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన పుల్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం నాయకుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులకు పరిహారం పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గార్లదిన్న వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారని అన్నారు. వీరంతా పేద దళిత కుటుంబానికి చెందిన వారని, కుటుంబ పెద్దలు చనిపోవడం వల్ల వారి పిల్లలు అనాథలుగా మారారన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు ఇవ్వడం సరైంది కాదన్నారు. గతంలో కొంతమంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు ఎక్స్‌గ్రేషియా భారీగా ఇచ్చారని, కానీ వీరికి మాత్రం తక్కువ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే 8 మంది కుటుంబాలకు 25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం ప్రాంతంలో నేమకల్లో గ్రామానికి రావడం జరిగింది. మరి అదే క్రమంలోనే గత వారం రోజుల క్రితం గార్లదిన్న మండల పరిధిలో పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో 8 మంది దళితులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మరి ఆ కుటుంబాలకు మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగము 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము 2 రోజులుగా జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి ముఖ్యమంత్రితో కలవద్దించి వీరు బాధలు, వీళ్ళ ఇబ్బందులు తీర్చడానికి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం కల్పించండి అని చెప్పేసి మేము కోరితే దీనిపైన పోలీసులు మరియు జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం కనబరుస్తూ ముఖ్యమంత్రి గారిని కలవుకోకుండా మాకు అడ్డు చెప్పడం అనేది, వాళ్ళు నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరం. మరి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల ముందు దళిత గిరిజనులకు, బహుజనులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, లేకుంటే మీకు అభివృద్ధి చైతన్యం కోసం కృషి చేస్తామని చెప్పేసి గట్టి వాగ్దానాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అనంతపురం జిల్లాకు వస్తే 8 మంది, ఎల్లుట్ల గ్రామంలో 8 మంది దళితులు దారుణంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మరి ఆ కుటుంబీకులను కలిసి వినతి పత్రం ఇస్తామంటే ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పేసి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఎన్నికల ముందు ప్రచారంలో ఎన్నికల్లో భాగంగా నేను మాదిగల్లో పెద్ద మాదిగత అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు అదే మాదిగలు 8 మంది దారుణంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబాలు పూర్తిగా వీధిని పడితే ఆ కుటుంబాలని కలవనీకోకుండా, లేకుంటే వాళ్ళు ఇచ్చే అర్జీ కూడా తీసుకోలేనటువంటి బిజీగా ఈ ముఖ్యమంత్రి ఉండడం చాలా సిగ్గుచేటుగా మేము ఈ రోజు దళిత గిరిజన సంఘాలు చేసి మాల మహానాడు, సమతా సైనిక దళాలు, మళ్ళీ బీసీ సంక్షేమ సంఘాలు, ఇట్లాంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈ ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఈ దళిత గిరిజనుల పట్ల చూపుతున్నటువంటి చిన్న చూపుకు వ్యతిరేకంగా నిరసిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తెరగాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు ఈ ఎల్లుట్ల గ్రామంలో దళిత కుటుంబాలను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యమై విఫలం చెందారని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, లేకుంటే ఎంపీ గారు కానీ ఆ రోజు ఆ శవాలని కూర్చున్న రోజు మేము పరామర్శించాము, లేకుంటే మీకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేశారే తప్ప ఇంతవరకు ఎవరు ఏ రకమైనటువంటి సహాయం చేయకపోవడం చాలా బాధాకరం. మరి సంఘటన జరిగిన రోజేమో ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద నేను దళిత కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పేసి కేవలం 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వాటితోనే సరిపెట్టుకోవడం కూడా అది ముఖ్యమంత్రి గారికి తగుదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి పయ్యావుల కేశవ్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మిగతా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదంతా చాలా బాధాకరం, ఈ కుటుంబాలు వీధిని పడినాయి, వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి సానుభూతి మాటలు మమ్మల్ని మాయ చేసే విధంగా మాట్లాడుతున్నారే తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ఆచరణలో ఎటువంటి న్యాయం చేయడం లేదని చెప్పేసి మేము గట్టిగా వీళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు జరిగిన తప్పిదం ముమ్మాటికి తప్పుగానే మేము భావిస్తున్నాం. వీళ్ళు ముఖ్యమంత్రి గారు దళిత గిరిజనులకు కలిసి వాళ్ళ సమస్యలు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక వినతి పత్రం తీసుకోలేనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దళిత గిరిజనులకు ఏమి న్యాయం చేస్తారు, ఏం సాయం చేస్తారని చెప్పేసి కూడా మేము గట్టిగా అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ ఎల్లుట్ల గ్రామంలో చనిపోయిన దళిత కుటుంబాలకి
ఒక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, గాయపడిన 5 మందికి కూడా 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకోలేని పక్షంలో దళిత గిరిజనులను, బహుజనులను, ప్రజాస్వామికవాద అభ్యుదయవాదులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.